ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 5వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. ఆది కాండము 22వ అధ్యాయం 17వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఈ మాటలు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినినందున భూలోకంలో ఉన్న జనాలందరూ నీ మాట వలన ఆశీర్వదించబడతారు అని దేవుడు అబ్రహాముకి తన తోడు అని ప్రమాణం చేశాడట. ఈరోజు దేవుడి మాట విను అంటే నాకెందుకు, నేను ఎందుకు వినాలి? వాళ్ళని చూడు వీళ్ళని చూడు అని వంతులేసుకొని కొలతలేసుకొని పరిమాణాలు కొలుసుకొని బ్రతికేస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని మాట విను, నీ ద్వారా జనములు ఆశీర్వదించబడతాయి, నీ ద్వారా అనేక మంది దీవించబడతారు, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. కాబట్టి నీవు దీవించబడాలి అంటే దేవుని మాట వినడమే ప్రాముఖ్యం. మనుషుల మాట విని నువ్వు చాలా నష్టపోతావు. సాతాను మాట విని అవ్వమ్మ మోసపోయింది, దాని ద్వారా ఆదాము కూడా మోసపోయాడు. కాబట్టి సాతాను మాట విన్నా నువ్వు మోసపోతావు, మనుషుల మాటలు విన్నా నువ్వు మోసపోతావు. అదే దేవుడి మాట వింటే నీ వలన జనాంగము జనాంగము జనాంగములు భూమి మీద ఉన్న వంశావళులన్నీ దీవించబడతాయి. అదే మాట ఏమిటి అని ప్రార్థనా గదిలో రహస్యంగా దేవుని సన్నిధిలో కనిపెట్టు. గోచాడు దేవుడు నిన్ను నీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.